శ్రీమాత్రే నమః. నిన్నటి వీడియోలో చిదగ్నికుండ సంభూత దేవకార్య సముద్యత అనే నామానికి అర్థం చెప్పుకున్నాం కదా. ఈరోజు తరువాత నామమైన ఉద్యద్భాను సహస్రాభ చతుర్బాహు సమన్విత అనే నామం గురించి చెప్పుకుందాం. చూడండి, ఇక్కడ బండాసురుడు దేవతలందరిలో కూడా రసం తీసేసిన తర్వాత అందరి శరీరాలు కూడా నీరసపడిపోయి క్షీణించిపోయినప్పుడు పరశంభువు చేసిన యాగంలో వారిని వారు సమర్పించుకున్నారు. అలా ఎప్పుడైతే యాగంలో లీనమైపోయారో అక్కడ సూర్యుడు లేడు, చంద్రుడు లేడు, వాయువు లేడు, నీరు లేదు, మొత్తం కూడా చీకటితో కప్పేసిందనమాట. అలాంటి చీకటి ఎలా ఉందంటే సాధారణ రాత్రిలాగా లేదనమాట. అది ఎలా ఉందంటే ప్రకృతి యొక్క నిశ్శబ్దంలాగా ఉంది. అంటే విశ్వానికి కానీ ఒక్కసారిగా ఊపిరి ఆగిపోతే ఎలా ఉంటుందో ఆ సమయం కూడా అలా ఉందన్నమాట. అలా చీకటిగా ఉన్న ప్రదేశంలో పరశంభువు అగ్ని లేకుండా తనలో నుండే చైతన్యపు అగ్నిని సృష్టించి అందులో కూడా సకల దేవతా శక్తులని సమకూర్చి విశ్వం అంచుదాకా ఎగిసే అగ్నిని సృష్టించుకున్నారనమాట. అప్పుడు వచ్చిన అగ్ని ఒక వెలుగు నింపిందనమాట. ఇప్పుడు అలాంటి అగ్నిలో నుండి అమ్మవారు వస్తున్నారు. ఇక్కడ చూడండి, ఇక్కడ ఇంకా అమ్మవారు రాలేదు. అలా అమ్మవారు వచ్చే సమయంకి ముందు ఒక వెలుగు అనేది వచ్చింది. ఆ వెలుగు ఎలా ఉంది అంటే అదే ఉద్యద్భాను సహస్రాభ. అంటే ఇక్కడ ఉద్యత్ అంటే ఉదయిస్తున్న, భాను అంటే సూర్యుడు, సహస్ర అంటే 1000, ఆభ అంటే కాంతి. ఇక్కడ పూర్తి అర్థం ఏంటి అంటే ఉదయిస్తున్న సూర్యుడు 1000 మంది ఒక్క చోట ఉంటే ఎంత కాంతి వస్తుందో అలాంటి కాంతి వచ్చిందనమాట. అలా ఎప్పుడైతే ఆ కాంతి వచ్చిందో అప్పటిదాకా అంధకారంతో మూసుకుపోయిందంతా కూడా ఒక్కసారిగా వెలుగుతో నిండిపోయిందనమాట. అది ఎలాంటి వెలుగంటే ఒక్క సూర్యుడు వెలుగులాగా లేదు, కొన్ని వేల సూర్యులు కలిసి ఒక చోట ఉంటే ఎలా వెలుగు వస్తుందో అంత వెలుగు అనేది వచ్చిందనమాట. అలా వచ్చిన వెలుగులో ఇప్పుడు ఎవరు కనిపిస్తున్నారంటే యాగం చేస్తూ కూర్చున్న పరశంభువు కనిపిస్తున్నారు. ఇంకా ఎవరు కనిపిస్తున్నారు అంటే అమ్మ రాకముందే అమ్మ యొక్క కాంతితో సృష్టించిన సకల దేవతలు కూడా అక్కడ ఉన్నారనమాట. అంటే పరశంభువు సకల దేవతలు అందరూ కూడా ఇప్పుడు బయటికి కనిపిస్తున్నారనమాట. ఆ వచ్చిన వెలుగు ద్వారా వాళ్ళందరూ ఏం చేస్తున్నారు అక్కడ అంటే పరశంభువు సకల దేవతలు అందరూ కూడా అమ్మ కోసం ఎదురు చూస్తున్నారనమాట. ఇక్కడ ఎలా ఎదురు చూస్తున్నారంటే వెలుగే ఇంత గొప్పగా ఉంటే ఇంకా ఆ వెలుగులో నుండి వచ్చే మూర్తి ఎంత గొప్పగా ఉంటుందో అని అనుకుంటూ ఆశ్చర్యంతో చాలా ఆతృతగా ఎదురు చూస్తున్నారనమాట. ఎందుకు? వాళ్ళని రక్షించగలిగే శక్తి వస్తున్నది కనుక ఆ శక్తి ఎలా ఉంటుందో చూడాలనే తాపత్రయంతో ఉన్నారనమాట ప్రతి ఒక్కరూ కూడా అక్కడ. కానీ ఇక్కడ అమ్మవారు రాకుండా ముందుగా అమ్మవారి యొక్క వెలుగు వచ్చింది. ఇక్కడ చూడండి, దేవతలు వెలుగుని చూసుకొనే ఇంత ధైర్యంగా ఉంటే మరి ఇంకా అమ్మవారిని చూస్తే ఇంకెంత ధైర్యం వస్తుందో వాళ్ళకి. ఇది ఎలా ఉందంటే ఉదాహరణకి తండ్రి తన స్కూటర్ మీద బయటికి వెళ్ళాడనుకోండి, వచ్చేటప్పుడు ఇంట్లో ఉన్న పిల్లవాడు ఆ స్కూటర్ యొక్క శబ్దం విని వాళ్ళ తండ్రి వస్తున్నాడని సంబరపడిపోతుంటాడు. అలానే ఇక్కడ దేవతలందరూ కూడా అమ్మ రాకుండా ముందు వచ్చిన వెలుగుని చూసి అలా సంతోషపడుతున్నారనమాట. ఇప్పుడు ఆ వెలుగు ఎలా ఉందంటే అదే ఉద్యద్భాను సహస్రాభ. అంటే ఆ వెలుగు 1000 సూర్యులు కలిసి ఒకే చోట ఉంటే ఎంత వెలుగైతే వస్తుందో అంత వెలుగుతో ఉందన్నమాట. కానీ ఇక్కడ మనం ఒక్క సూర్యుడు వెలుగే తట్టుకోలేకపోతున్నామంటే మరి 1000 సూర్యుల కాంతి అక్కడ వస్తుంది అంటే ఇక్కడ గమనించాల్సింది ఇంకోటి ఉంది. అంత వెలుగు అక్కడ ఉంది కాబట్టే వచ్చే అమ్మవారు ఎలా వస్తారు అంటే ఇక్కడ అమ్మవారి స్వభావాన్ని కానీ చూసుకుంటే అమ్మవారు దయాస్వరూపిణి, కరుణామయి. అలాంటి అమ్మవారు వచ్చేటప్పుడు ఎలా ఉంటుంది అంటే 1000 సూర్యుల వెలుగుకి పోటీగా 1000 చంద్రుల చల్లదనంతో అమ్మవారు వస్తారనమాట. అంటే బయట చూస్తే సూర్యుడు వేడి, అమ్మ వచ్చేటప్పుడు ఆ వేడికి సమానమైన 1000 చంద్రుల చల్లదనం. ఎందుకు ఇక్కడ సూర్యచంద్రులతో పోల్చి చెప్తున్నారంటే ఇక్కడ సూర్యుడు అంటే తండ్రి స్థానం కలిగిన రూపం అన్నమాట. ఆయన ఎలా ఉంటారంటే దిట్టంగా స్థిరంగా ఉంటారు. ఈ తత్వం చూసుకుంటే మనం ఏదైనా ఒక కష్టం వచ్చినప్పుడు అమ్మవారు సూర్యుడు లాంటి ధైర్యాన్ని మనకి ప్రసాదిస్తారనమాట. అంటే అక్కడ ఎలాంటి కష్టం వచ్చినా ఆ సూర్యుడి యొక్క కాంతితో ఆ కష్టాన్ని దహింపచేస్తారు అని ఇక్కడ అర్థం అనమాట. అలానే
చంద్రుడు ఇక్కడ మాతృస్థానం కలిగి ఉంటారనమాట. అంటే మనం ఎప్పుడైనా బాధల్లో ఉంటే ఆ బాధని శాంతంగా, ప్రేమగా, మృదువుగా మన నుండి దాన్ని దూరం చేస్తారనమాట. అందుకే తండ్రి ప్రేమ సూర్యుడు లాంటిది, అది క్రమశిక్షణతో కూడిన కాంతి అనమాట. తల్లి ప్రేమ చంద్రుడు లాంటిది, అంటే మృదువైన ఆప్యాయత కాంతి లాంటిదనమాట. జీవితం అంటేనే ఈ రెండిటి యొక్క సమతుల్యం. అందుకే ఈ రెండిటి గురించి చెప్పారు ఇక్కడ గమనిస్తే శివశక్తుల తత్వం కనిపిస్తుంది. అంటే ఇక్కడ సూర్య చంద్రులు ఇద్దరూ కూడా శివశక్తుల రూపంలో మన కంటికి కనిపించేలాగా మనకి దగ్గరగా ఉంటున్నారు అని అర్థం అనమాట. ఇక్కడ చూడండి, అలాంటి వెలుగు మనలో కూడా ఉంటుంది. అది బయటికి కనపడదు, కానీ మరి ఏంటి అది అంటే మన ఆత్మ యొక్క కాంతి అనమాట. మన ఆత్మకి కూడా ఒక వెలుగు అనేది ఉంటుంది. ఆ వెలుగు ఉంటేనే మనకి బ్రతుకు అనేది ఉంటుంది. ఆ వెలుగు కానీ లేకపోతే మన ఆత్మ కూడా అంధకారంలోకి వెళ్ళిపోతుంది. అలా వెళ్ళిపోతే అది అక్కడ లయం అని అంటారనమాట. చూడండి, ఇప్పుడు మనం ఎలాంటి యుగంలో ఉన్నామంటే మన ఆత్మ యొక్క వెలుగుని ఆర్పే యుగంలో మనం బతుకుతున్నామన్నమాట. అదే కలియుగం. ఎలా అయితే గాలి దీపాన్ని ఆర్పటానికి ప్రయత్నిస్తుందో అలానే ఈ కలియుగంలో కొన్ని దుష్ట శక్తులు మన ఆత్మ యొక్క కాంతిని మసకబార్చడానికి ప్రయత్నిస్తుంటాయన్నమాట. దాన్నే కలియుగం అని అంటున్నాం. అవి ఎలాంటి దుష్ట శక్తులు అంటే మనలోనే ఉంటూ మనల్నే దహింపచేసేలాగా చేస్తున్నాయి అన్నమాట. అవే అజ్ఞానం, అహంకారం, మోహం, భయం, అసూయ. ఇవన్నీ కూడా దుష్టశక్తులు లాంటివి అనమాట. మరి ఇలాంటి కలియుగంలో మన ఆత్మకాంతిని రక్షించే మార్గాలు ఏమైనా ఉన్నాయా అంటే 5 మార్గాలు ఉన్నాయన్నమాట. అవి ఏంటంటే జపం, ధ్యానం, సేవ, ప్రేమ, సత్యం. ఈ 5 మార్గాలు కూడా 5 దీపాలు లాంటివి. ఇవి కానీ రోజు వెలిగించగలిగితే మన ఆత్మకాంతికి అమ్మవారు రక్షణగా ఉంటారని అర్థం అన్నమాట. ఇక్కడ చూడండి, ఈ 5 మార్గాలు ఎలా పనిచేస్తాయంటే జపం మనసుని శుభ్రం చేస్తే, ధ్యానం ఆత్మని వెలిగిస్తుంది, సేవ తల్లి కాంతిని పంచుతుంటే ప్రేమ ఆ కాంతిని కాపాడుతుంది, సత్యం వీటన్నిటినీ కూడా ప్రతిబింబించేలాగా చేస్తుందన్నమాట. ఇలా ఈ 5 మార్గాలలో అమ్మవారికి మనం దగ్గరగా ఉండొచ్చు అని పురాణాలు చెప్తున్నాయన్నమాట. కానీ ఈ కలియుగంలో అమ్మవారికి మనకి ఉన్న దివ్య సంబంధాన్ని ఈ దుష్ట శక్తులు మబ్బులు కమ్మినట్లు కమ్మేస్తున్నాయన్నమాట. ఎందుకంటే మనం బాహ్య ప్రపంచ వెలుగుల్ని కోరుకుంటున్నాం కనుక ఇలాంటివి మనం చూడలేకపోతున్నాం అన్నమాట. కానీ అలాంటి నిజమైన వెలుగు మనలోనే ఉంటుంది అని మనం ఎప్పుడైతే గ్రహించగలుగుతామో అప్పుడు ఆ తల్లికి మనకి ఒక సంబంధం అనేది ఏర్పడుతుందని అర్థం అన్నమాట. ఇప్పుడు ఏదైతే మనం చెప్పుకుంటున్నామో ఇవన్నీ కలిపి వసిన్యాది వాగ్దేవతలు ఒక్క నామంతో చెప్పారనమాట. అదే ఉద్యద్భాను సహస్రాభ. ఆ నామంతో వసిన్యాది వాగ్దేవతలు మనకు గుర్తు చేసేది ఏంటంటే తల్లి వెలుగు ఎప్పుడూ మనలోనే ఉంటుంది, దానిని మేల్కొల్పటమే మన బాధ్యత అని ఇక్కడ ఈ నామం ద్వారా వసిన్యాది వాగ్దేవతలు చెప్తున్నారనమాట. ఈ నామం మన మానవులకి ఎలా ఉపయోగపడుతుందంటే మీరు కానీ గమనించినట్లయితే మన ఆత్మ యొక్క వెలుగు అంటే ఏంటి? మన బ్రతుకే. అలాంటి ఆత్మ వెలుగు క్షీణించడం అంటే మన చావే. అంటే అమ్మవారి ఇక్కడ మన చావు బ్రతుకుల మధ్య పోరాటం ఏదైతే నడుస్తుందో అలాంటి దానిని అమ్మవారు ఇక్కడ కాపాడగలుగుతారు అని అర్థం అన్నమాట. అలా అనారోగ్యంతో బాధపడుతున్న వారు కానీ ఎవరైనా సరే ఈ నామాన్ని కానీ పట్టుకొని జపించినట్లయితే వాళ్ళ ఆత్మకాంతిని పెంచుతారనమాట అమ్మవారు. అంటే లయం అనేది దగ్గరికి రాకుండా ఈ నామం మనల్ని కాపాడుతుంది అని అర్థం అనమాట. చూడండి, ఉద్యద్భాను సహస్రాభ అనే నామం శ్రీచక్రం యొక్క బిందు స్థానంలోని తల్లి రూపాన్ని సూచిస్తుందన్నమాట. ఇక్కడ శ్రీచక్రం అంటే విశ్వంలోని శక్తులన్నీ ఎలా ఏర్పడతాయో చూపించే యంత్ర రూపం అనమాట. అలాంటిది బిందు స్థానానికి ఈ నామానికి ఉన్న సంబంధం ఏంటంటే విశ్వం మొదలయ్యే కాంతి బిందువే. అదే ఇక్కడ ఉద్యద్భాను అని చెప్తున్నారనమాట. అలా అమ్మవారు రావటానికి ముందు 1000 సూర్యుల కాంతి వచ్చింది అని చెప్పుకున్నాం కదా. ఇప్పుడు ఆ కాంతి క్రమంగా ఒక ఆకారాన్ని దాల్చిందనమాట. ఆ కాంతి ఇప్పుడు ఒక్కసారిగా ఒక వలయం లాగా మారిందనమాట. ఇక్కడ వలయం అంటే ఒక సర్కిల్ లాగా రౌండ్ షేప్లోకి మారిందంట. అది చూడటానికి ఎలా ఉందంటే విశ్వంలాగా ఉంది, ఒక పెద్ద చక్రం లాగా కనిపిస్తుంది. ఆ చక్రాన్నే ఇక్కడ శ్రీచక్రం
అని అంటారనమాట. ఇక్కడి నుంచి శ్రీచక్రం ప్రారంభమవుతుంది. ఆ చక్రం చూడటానికి ఎట్లా ఉందంటే ఆది అంతం రెండూ కూడా లేని దానిలాగా ఉంది. అంటే అది విశ్వానికి సంకేతం అని ఇక్కడ అర్థం అనమాట. ఇప్పుడు ఆ చక్రం ఎప్పుడూ కూడా తిరుగుతూనే ఉంటుంది ఆగకుండా. అది దేనికి సంకేతం అంటే ఆ వలయం కూడా దేవీ శక్తి ఎప్పుడూ ఆగకుండా నడుస్తుంది అనే దానికి సంకేతం అనమాట. అదే ఇక్కడ సృష్టి చక్రం. ఇప్పుడు మెల్లగా ఆ వలయం మధ్యలో ఒక చతురస్రం ఏర్పడిందనమాట. ఇక్కడ చతురస్రం అంటే స్క్వేర్ అని అర్థం. అంటే 4 మూలలు కలిగినది అని అర్థం అనమాట. అంటే దేవీ శక్తి 4 వైపులా కూడా వ్యాప్తి చెంది ఉంది అనే దానికి సంకేతమే ఈ చతురస్రం అనమాట. ఇప్పుడు మెల్లగా ఆ కాంతి ఒక రూపాన్ని తీసుకుంది. చూడండి, అమ్మవారు మొదటిగా ఆ కాంతిలో నుండి బయటికి వస్తుంది అంటే ముందుగా ఎవరైనా ఏం ఆలోచించుకుంటారు? ముందు అమ్మవారి కిరీటం అనేది కనిపించాలి కదా. కానీ ఇక్కడ అమ్మవారు ఎలా కనిపించారంటే చతుర్బాహు సమన్విత. అంటే తల్లి 4 చేతులు కలిగి ఆ 4 చేతుల్లో కూడా 4 శక్తి లాంటి ఆయుధాలని పట్టుకొని కనిపించారనమాట. దానినే ఇక్కడ చతుర్బాహు సమన్విత అని అంటారనమాట. ఇక్కడ చతుర్ అంటే 4 అని అర్థం. ఇప్పుడు అమ్మవారికి శ్రీచక్రానికి ఈ 4 అనే సంఖ్యతో ఉన్న సంబంధం గురించి రేపటి వీడియోలో మాట్లాడుకుందాం. మీ అందరికీ కానీ నా వీడియో నచ్చినట్లయితే లైక్ ద్వారా కానీ కామెంట్ రూపంలో కానీ నాకు తెలియజేయండి. ఇంకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. శ్రీమాత్రే నమః.